కుంభవృష్టి వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కొద్ది గంటల వ్యవధిలోనే కుండపోత కురవడంతో పలుచోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలోనే 8 ప్రాంతాల్లో ఏకంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షం కురవడం సరికొత్త రికార్డని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకరవాయిలో 52.19, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 45.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట, భద్రాద్రి, ములుగు, వరంగల్, జనగామ, యాదాద్రి జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పట్టుకో గట్టిగా. అరే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం దగ్గర తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ రామగుండానికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ ఛత్తీస్గఢ్, విదర్భల మీదుగా కదులుతూ బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. మరోవైపు రుతుపవన గాలులు ద్రోణి మధ్యప్రదేశ్లోని గునా ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్, ఏపీల మీదుగా బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాలో భారీ, మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.